హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. నార్త్ అమెరికా టాప్ 10 గ్రాసెస్ పై వీడియో కావాలని చాలా మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అసలు నార్త్ అమెరికాలోకి ఏమేం వెళ్తాయో చూద్దాం. నార్త్ అమెరికాలో యుఎస్ఏ, కెనడా, మెక్సికో, క్యూబా, గ్రీన్లాండ్ ఇలా కొన్ని స్టేట్స్ అయితే ఉంటాయి. బట్ బాక్స్ ఆఫీస్ వరకు చూసుకుంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా సెటిల్ అయింది యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడాలో. సో తెలుగు సినిమాల్ని ఎక్కువ చూసే ఆడియన్స్ ఇక్కడ వాళ్ళే కావడంతో నార్త్ అమెరికా కలెక్షన్స్ ని తీసుకునేప్పుడు మేజర్ గా యుఎస్ఏ, కెనడా కలెక్షన్స్ మాత్రమే ట్రాక్ చేస్తాం. యుఎస్ఏ లో కూడా చాలా స్టేట్స్ ఉంటాయి అండ్ మెజారిటీ ఆఫ్ స్టేట్స్ లో తెలుగు సినిమాలు ఆడతాయి. యుఎస్ఏ, కెనడాలో కరెన్సీ అయితే డాలర్సే. బట్ యుఎస్ఏ డాలర్ 84 రూపాయల రేంజ్ లో ఉంటే కెనడియన్ డాలర్ 60 రూపాయల రేంజ్ లో ఉంది. సో యుఎస్ఏ లో $1 మిలియన్ ని కలెక్ట్ చేస్తే రూపీస్ లో 8.45 కోట్ల రేంజ్ లో ఉండగా కెనడాలో 1 మిలియన్ కలెక్ట్ చేస్తే 6.03 కోట్ల రేంజ్ లో ఉంటుంది. సో అర్థమైందనే అనుకుంటున్నా. ఎప్పుడు కూడా నార్త్ అమెరికాలోనే ఫస్ట్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ సినిమాలకి ఎగబడి వెళ్ళినట్టు అక్కడ వాళ్ళైతే వెళ్లరు. వాళ్ళ వర్క్ షెడ్యూల్, టికెట్ ప్రైజెస్ అండ్ పాసెస్ అన్నిటిపైన ఇది బేస్ అయి ఉంటుంది. బట్ ఈ మధ్య అక్కడ ప్రీమియర్స్ కి డిమాండ్ గట్టిగా పెరగడంతో బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ ఫుల్ రన్ లో 1 మిలియన్ కొట్టడమే పెద్ద అచీవ్మెంట్. అలాంటిది మన రీజనల్ సినిమాలైన ఖైదీ నంబర్ 150, స్పైడర్ అండ్ అజ్ఞాతవాసి వంటి సినిమాలు ఇక్కడ ప్రీమియర్స్ తోనే ఆ మార్క్ ని అందుకున్నాయి. ఇక టాక్ పడితే ఫుల్ రన్ లో ఇక్కడ నెంబర్స్ గట్టిగా పడతాయి. ఓవర్సీస్ నుంచి మనకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే స్టేట్స్ అయితే నార్త్ అమెరికా. సో లేట్ చేయకుండా నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ డే 1 అండ్ ఫుల్ రన్ లో ఏ సినిమాలు టాప్ లో ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం పదండి. స్టేట్ వైజ్ బిగ్గెస్ట్ స్టేట్ సిరీస్ కి స్వాగతం. ఇప్పటికే ఈ సిరీస్ లో చాలా వీడియోస్ ని అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ కు వెళ్ళి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఇప్పుడు చెప్పుకునే డేటా అసలు కన్ఫ్యూజ్ కావద్దు. మనం ఇప్పుడు 3 కేటగిరీస్ లో దీన్ని చెప్పుకోబోతున్నాం. నార్త్ అమెరికా ప్రీమియర్స్, నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్లస్ డే 1 అండ్ నార్త్ అమెరికా ఫుల్ రన్ టాప్ 10. ముందుగా ప్రీమియర్స్ విషయానికి వస్తే ఇది రిలీజ్ కి ముందు రోజు వేసే షోస్ ద్వారా వచ్చిన గ్రాస్. డే 1 కంటే ప్రీమియర్స్ కి ఎక్కువ కలెక్షన్స్ చాలా వాటికి వస్తాయి. ప్రీమియర్స్ కి నార్మల్ డేస్ లో పోలిస్తే టికెట్ ప్రైజెస్ గట్టిగా పెడతారు. ఒకప్పుడు $20 లోపు ఉండే ఈ టికెట్ ప్రైజెస్ ఇప్పుడు $30-35 ని కూడా టచ్ చేయడం విశేషం. అలా ప్రీమియర్స్ లో టాప్ 10 గ్రాసెస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా లిస్ట్ ని లాస్ట్ నుంచి మొదలు పెడదాం. 10వ ప్లేస్ లో నిలిచింది స్పైడర్ ఫిల్మ్. మహేష్ బాబు కెరీర్ లో ప్రీమియర్స్ తో ఫస్ట్ టైం 1 మిలియన్ దాటిన తెలుగు ఫిల్మ్. బట్ తెలుగు, తమిళ వర్షన్స్ ని కలుపుకుంటే వచ్చిన గ్రాస్. ఇక 9th ప్లేస్ లో నిలిచింది ఖైదీ నంబర్ 150 ఫిల్మ్. బాస్ కంబ్యాక్ ఇవ్వడంతో ఈ మూవీ ప్రీమియర్స్ లో $1.29 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 2 నెంబర్ పెట్టింది. అండ్ తెలుగు సినిమాల పరంగా ఫస్ట్ టైం 1 మిలియన్ దాటిన రీజనల్ ఫిల్మ్. ఇక 8th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది బాహుబలి 1. ప్రీమియర్స్ కి 1 మిలియన్ పర్చేజ్ చేసిన సినిమా ఇది. $1.37 మిలియన్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఇక 7th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది గుంటూరు కారం ఫిల్మ్. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబో కావడంతో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ప్రీమియర్స్ నుంచే టాక్ దారుణంగా రావడంతో రీజనల్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయినా కూడా ప్రీమియర్స్ తో $1.42 మిలియన్ పెట్టింది ఈ ఫిల్మ్. ఇక 7 ఏళ్లుగా టాప్ 5 లో ఉంటూ ప్రెజెంట్ 6th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది అజ్ఞాతవాసి ఫిల్మ్. థర్స్డే రిలీజ్ అంటే బేసిక్ గా ఓపెనింగ్స్ అయితే ఉండవు. బట్ మిడ్ వీక్ రిలీజ్ అయినా కూడా ప్రీమియర్స్ లో ఈ ఫిల్మ్ $1.52 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ బాహుబలి 2 తర్వాత ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ లో అండ్ సింగిల్ లాంగ్వేజ్ మూవీస్ పరంగా ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది అజ్ఞాతవాసి ఫిల్మ్. ఇక 5th ప్లేస్ లో బాహుబలి 2 $2.45 మిలియన్ తో ఫస్ట్ టైం $2 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ బాహుబలి 1 రికార్డ్ ని బ్రేక్ చేయగా $2.6 మిలియన్ తో సలార్ దీన్ని క్రాస్ చేస్తూ 4th ప్లేస్ లో అయితే కంటిన్యూ అవుతుంది. ఇక రీసెంట్ గా దేవరా $2.83 మిలియన్ తో 3rd ప్లేస్ లో కసిఫేగా సోలో హీరోగా ఎన్టీఆర్ కి ఇది ఫస్ట్ 1 మిలియన్ అండ్ 2 మిలియన్ మార్క్ దాటిన ఆ ఫిల్మ్. ఇక $3.46 మిలియన్ తో RRR 2nd ప్లేస్ లో ఉండగా ఈ మూవీ పోస్ట్ పోన్ అవడంతో ఆల్ టైమ్ రికార్డ్ అయితే మిస్ అయింది. లేదంటే అప్పుడే 4 మిలియన్ దాటుండేది ఈ ఫిల్మ్. ఇక ఫస్ట్ ప్లేస్ లో ప్రభాస్ కల్కి $3.9 మిలియన్ తో నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగుతుంది. అలా ప్రీమియర్స్ వరకు చూసుకుంటే నార్త్ అమెరికాలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కల్కి సినిమాదే. గ్రౌండ్ లో ఎంత మంది ప్లేయర్స్ అయినా ఉండొచ్చు, సూర్యపుత్ర వైకర్త్ర. ఇక ప్రీమియర్స్ ప్లస్ డే 1 చూద్దాం. ప్రీమియర్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన సినిమాలు డే 1 కుదలేనివి చాలానే ఉన్నాయి. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడదాం. 10వ ప్లేస్ లో నిలిచింది సాహో ఫిల్మ్. టాక్ బాలేకపోయినా ఆల్మోస్ట్ ప్రీమియర్స్ తో డే 1 సమానంగా కలెక్ట్ చేస్తూ $1.48 మిలియన్ తో స్టిల్ టాప్ 10 ప్లేస్ లో కంటిన్యూ అవుతుండగా $1.53 మిలియన్ తో ఆదిపురుష్ 9th ప్లేస్ లో ప్రీమియర్స్ లో $1.52 మిలియన్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టిన అజ్ఞాతవాసి ఫిల్మ్. డే 1 ప్లస్ ప్రీమియర్స్ చూసుకుంటే కేవలం $1.68 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేస్తూ డే 1 కే కుదలైందని చెప్పొచ్చు. వర్కింగ్ డే కావడం దీనికి వన్ ఆఫ్ ది రీజన్. ఇక $1.78 మిలియన్ తో గుంటూరు కారం 7th ప్లేస్ లో ఉండగా ఈ సినిమాకి టాక్ అయితే గట్టిగా ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక $2.51 మిలియన్ తో బాహుబలి 1 6th ప్లేస్ తో దుమ్ము లేపగా $3.78 మిలియన్ తో దేవరా 5th ప్లేస్ లో $3.84 మిలియన్ తో సలార్ 4th ప్లేస్ లో $4.6 మిలియన్ తో బాహుబలి 2 3rd ప్లేస్ లో $5.5 మిలియన్ తో RRR 2nd ప్లేస్ లో ఉండగా $5.56 మిలియన్ తో కల్కి ఫస్ట్ ప్లేస్ లో అయితే కొనసాగుతుంది. సో ప్రీమియర్స్ వరకే కాకుండా ప్రీమియర్స్ ప్లస్ డే 1 క్రాస్ చూసుకున్నా కూడా కల్కి సినిమానే టాప్ ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. ఇక ఫుల్ రన్
10 కలెక్షన్స్ ఏంటో చూద్దాం. ఇప్పటివరకు చెప్పుకున్న చాలా సినిమాలు టాప్ 10 లో అయితే మిస్ అయ్యాయి. అండ్ ప్రీమియర్స్ లో ఎలాంటి రికార్డ్ లేని కొన్ని సినిమాలు కూడా ఫుల్ రన్ లో దుమ్ము లేపాయని చెప్పొచ్చు. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే ఫుల్ రన్ లో $3.4 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ స్టిల్ మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా కంటిన్యూ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక 9th ప్లేస్ లో నిలిచింది 6 years గా టాప్ 10 లిస్ట్ లో ఉన్న రంగస్థలం ఫిల్మ్. రామ్ చరణ్ కెరీర్ లో ఫస్ట్ 1 మిలియన్, 2 మిలియన్ అండ్ 3 మిలియన్ మార్క్ దాటిన ఆ ఫిల్మ్ ఏకంగా $3.5 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ రిలీజ్ అయ్యే టైం కి నాన్ బాహుబలి రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ఇక 8th ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది అలవైకుంఠపురంలో ఫిల్మ్. ప్రీమియర్స్ లో పెద్దగా రికార్డ్స్ ఏం లేకపోయినా ఫుల్ రన్ లో $3.6 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ బన్నీ కెరీర్ లో ఫస్ట్ 2 మిలియన్, 3 మిలియన్ మూవీగా ఎక్సలెంట్ గా రన్ అయింది అలవైకుంఠపురంలో ఫిల్మ్. ఇక 7th ప్లేస్ లో ఇదే ఇయర్ లో యాడ్ అయింది హనుమాన్ ఫిల్మ్. ప్రీమియర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయని రన్ తో దుమ్ము లేపగా పెద్ద సినిమాల్ని తట్టుకుని సైతం ఫుల్ రన్ లో $5.31 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ టాప్ 10 లో ఉన్న ఓన్లీ టైర్లెస్ హీరో మూవీగా రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. గీత గోవిందం తర్వాత ఈ ఫీట్ అందుకున్న సినిమా అయితే ఇదే అని చెప్పొచ్చు. ఇక 6th ప్లేస్ లో రీసెంట్ గా యాడ్ అయింది దేవరా ఫిల్మ్. ప్రీమియర్స్ ప్లస్ డే 1 $3.78 మిలియన్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లో $6 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేస్తూ అండర్ పర్ఫార్మ్ చేసిన ఎన్టీఆర్ కి సోలో హీరోగా బెంచ్ మార్క్ ని సెట్ చేసిందని చెప్పొచ్చు. ఇక 5th ప్లేస్ లో గత 9 ఏళ్లుగా లిస్ట్ లో ఉంటూ వస్తున్న మూవీ బాహుబలి 1 ఏకంగా $8.46 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చింది. ప్రీవియస్ బిగ్గెస్ట్ హిట్ అత్తారింటికి దారిది $1.95 మిలియన్ ని పెట్టగా దాన్ని 4 మార్జిన్ తో లేపింది ఈ ఫిల్మ్. ఇక 4th ప్లేస్ లో $8.93 మిలియన్ తో కంటిన్యూ అవుతుంది సలార్ ఫిల్మ్. రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయినా కూడా ఎంత నమ్మని పెట్టడం విశేషంగా చెప్పొచ్చు. ఇక 3rd ప్లేస్ లో నిలిచింది RRR ఫిల్మ్. ఫుల్ రన్ లో ఏకంగా $15.15 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ రిలీజ్ అయ్యే టైం కి ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇక $18.5 మిలియన్ తో కల్కి ఫిల్మ్ 2nd ప్లేస్ లో ఇదే ఇయర్ లో యాడ్ అవగా రాజమౌళి సినిమాలు కాకుండా $15 మిలియన్ అందుకున్న ఫస్ట్ మూవీగా అండ్ ఫస్ట్ హీరోగా ప్రభాస్ పై రికార్డ్ పెట్టింది కల్కి ఫిల్మ్. ఇక ఫస్ట్ ప్లేస్ లో ఆబ్వియస్లీ బాహుబలి 2 కంటిన్యూ అవుతుంది. ఏకంగా $20.7 మిలియన్ ని కలెక్ట్ చేస్తూ ఫస్ట్ టైం 10 మిలియన్, 15 మిలియన్ అండ్ 20 మిలియన్ మార్క్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ 20 మిలియన్ మార్క్ దాటిన ఫస్ట్ అండ్ లాస్ట్ తెలుగు మూవీగా ఇప్పటికీ ఈ రికార్డ్ అయితే ఈ సినిమా పైనే ఉంది. ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్లు కాదు, తల. అయితే ప్రెజెంట్ పుష్ప 2కి టాక్ వస్తే మాత్రం దీన్ని బ్రేక్ చేసే ఛాన్సులని పుష్కలంగా ఉన్నాయి. అలా టాప్ 5 లో 4 సినిమాలతో ప్రభాస్ ఓవర్సీస్ కింగ్ గా ఉండగా 2 మిలియన్ మార్క్ దాటిన హీరోలో 7 సార్లు ఈ మార్క్ అందుకుంటూ ప్రభాసే టాప్ లో ఉన్నాడు. ఇక 5 సినిమాలతో మహేష్ బాబు 2nd ప్లేస్ లో, 4 సినిమాలతో ఎన్టీఆర్ 3rd ప్లేస్ లో, 3 సినిమాలతో చిరు 4th ప్లేస్ లో అండ్ 2 సినిమాలతో పవన్ కళ్యాణ్, నాని అండ్ అల్లు అర్జున్ 5th ప్లేస్ లో ఉన్నారు. సో పుష్ప 2కి ప్రెజెంట్ టార్గెట్ వచ్చేసి ప్రీమియర్స్ అండ్ ప్రీమియర్స్ ప్లస్ డే 1 కల్కి ఫిల్మ్. ఫుల్ రన్ లో బాహుబలి 2 ప్రెజెంట్ అయితే 2 మిలియన్ కి దగ్గరలో ఉంది ఈ ఫిల్మ్. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది నార్త్ అమెరికా టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్స్ లిస్ట్. పుష్ప 2 ప్రీమియర్స్ ప్లస్ డే 1 ఎంత నెంబర్ పెడుతుందో, ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్సులు ఉన్నాయా లేవా, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.